హర హర మహాదేవ శంభో శంకర శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అన నానుడి ప్రకారం శ్రీ రామతీర్థ క్షేత్రం ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచినటువంటి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రంలో ప్రతి శివరాత్రికి కూడా అనేక వేల మంది భక్తులు వచ్చి శ్రీ రామచంద్రస్వామి వారిని, అలాగే ఇక్కడ క్షేత్రపాలకులుగా ఉన్నటువంటి శ్రీ ఉమాసదాశివ స్వామి వారిని దర్శనం చేసుకొని ఈ రాత్రంతా జాగరం ఉండి మరునాడు మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకొని వారు భోజనములు వండుకొని తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి రావడం ఈ 500 సంవత్సరాల నుంచే అనాదిగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శ్రీ రామచంద్ర స్వామి వారు, శ్రీ సదాశివ స్వామి వారు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను రామతీర్థంలో వెలిసిన శ్రీ ఉమా సదాశివ స్వామి వారి సన్నిధిలో ఉన్నాను. ఈ మహాశివరాత్రి అనేది ఈ రామతీర్థంలో 3 రోజుల కన్నుల పండుగగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జనాలు ఇక్కడ తండోపతండాలుగా ప్రతి గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ 3 రోజుల పండుగను జరుపుకుంటారు. వచ్చిన రోజు జాగారాలు చేసి ఆ స్వామివారి కొండ ఎక్కి ఆ స్వామివారిని దర్శించుకొని రాముల వారిని, శ్రీ ఉమా సదాశివ స్వామి వారిని అందరినీ దర్శించుకుంటారు. తెల్లవారి రాత్రంతా అభిషేకాలు జరుగుతాయి. అభిషేకాలు నిరంతరంగా మార్నింగ్ వరకు జరుగుతూనే ఉంటాయి. మార్నింగ్ మళ్ళీ స్నానం ఆచరించుకొని స్వామివారిని దర్శించుకొని మళ్ళీ యాత్రలోకి వెళ్ళి జనాలు ఆనందపడతారు. ఇక్కడ చాలామంది సేవకు కూడా వస్తారు. ఈ అంతా చూడడానికి గత 20 సంవత్సరాలుగా నేను ఇక్కడ ప్రతి శివరాత్రిగా వస్తున్నాను. ఇదంతా చూడడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా వచ్చి మహాశివరాత్రి ఈరోజు మహాశివరాత్రి పర్వదినమున రాముల వారిని దర్శనం చేసుకోవడం, శివుని దర్శనం చేసుకోవడం, మా కులదేవుడు శ్రీరాముడు వారి ఆశీస్సులతో ఈరోజు ఈ సంవత్సరంతో మంచి ఈ నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజలకి, దేశంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా సోమవారి ఆశీస్సులు ఉండాలని, ప్రజాప్రభుత్వం వారి ఆశీస్సుతో ఏర్పాటైంది కనుక వారి ఆశీస్సులు నిండుగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు సోమవారం ఆశీస్సులు తీసుకున్నాం. అలాగే రామతీర్థం ఇప్పుడు కూడా పండగ వాతావరణం, దీనిని కూడా భక్తులు చాలామంది వచ్చి సోమవారం ఆశీస్సులు తీసుకున్నారు. చాలా సంతోషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.